రైతులకు బోనస్ ఇస్తా అన్నాడు. బోనస్ పంటకు 500 బోనస్ అన్నాడు. పడ్డాయా బోనస్? బోనస్ లేదు, రుణమాఫీ లేదు, ఇంకా సిగ్గు కూడా లేదు వీళ్ళకు, కాంగ్రెస్ వాళ్ళకు. నిన్న చెప్తుండు ముఖ్యమంత్రి, నేను రుణమాఫీ చేసినా అనుకుంటున్నా, నేను రైతు బంద్ వేసినా అనుకుంటున్నా, వేసినో లేదో నాకు తెలియదు, పడ్డదో లేదో నాకు తెలియదు. మరి నువ్వెందుకు పికనికా? నువ్వు మా ముఖ్యమంత్రి వారు, నువ్వు లేకపోతే ఇంకోట ఏంది? నువ్వు మరి నువ్వు రైతు బంద్ అయితే నీకు తెలియదు, రుణమాఫీ జరిగిందో లేదో నీకు తెలియదు. హైదరాబాద్ లో దోమలు బాగా పెరిగిపోయినాయి, మున్సిపల్ మంత్రి వాడు నువ్వే కదా. దోమలు పెరిగితే ఆటోలలో చెత్త తీస్తలేరని ముఖ్యమంత్రి బాధ చెప్పుకుంటున్నాడు మైకులా. ముఖ్యమంత్రి నువ్వు గట్లా మాట్లాడొచ్చునా? ఏం మాటలు అవి? ఒక్కటన్నా సక్కని మాట ఉన్నదా? నీ నోట్లకెళ్ళి వచ్చే ఒక్క మాటకు విలువ ఉన్నదా? గరీబోళ్ళ ఇండ్ల మీద వాడి కూలగొట్టుడే కాకుండా నేను చెప్తున్నాడు ముఖ్యమంత్రి, నేను ఈ చెర్ల ఉన్న ఈ చెర్ల పొంట ఉన్న కొన్ని బిల్డింగ్లను బ్లాక్ చేసిన, వాటికి రిజిస్ట్రేషన్లు బంద్ చేయించినా, వాటికి ఇప్పుడు వాల్యూ జీరో ఉన్నది, జీరో వాల్యూ అయిపోయింది అది అని మాట్లాడుతుంది ముఖ్యమంత్రి గారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, జీరో వాల్యూ అయ్యింది ఆ బిల్డింగ్లకు అపార్ట్మెంట్లకు కాదు, జీరో వాల్యూ అయ్యింది ముఖ్యమంత్రి మాటకు, నీ ముఖానికి జీరో వాల్యూ ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నది. నిన్నెవడు నమ్ముతలేడు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక్క మనిషి కూడా నిన్ను నమ్ముతలేడు.